హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఆహ్, అందరూ కూడా మంచి టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాని ప్రకారం ఫాలో అయితే మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండీ. అందరూ కూడా బాగా చదవండి. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇచ్చేస్తారు మనకి డిసెంబర్‌లో. అందువల్ల టైం కూడా మనకి ఎక్కువ ఇవ్వరండి. నోటిఫికేషన్‌కి, ఎగ్జామ్‌కి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా బాగా చదవండి. టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నానండి. మొత్తం బిట్స్ వైస్ అందులోనే గ్రామర్ పాయింటు తర్వాతేమో కవుల గురించి అన్నీ కూడా అంటే అది టెక్స్ట్ బుక్‌లో లెసన్ వైస్ బిట్స్ అనేవి చెప్తున్నానండి. దీనికి ముందు నేనేమో థర్డ్ క్లాసు, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ అన్నీ కూడా నేను తెలుగు టెక్స్ట్ బుక్‌లన్నీ కూడా కంప్లీట్ చేశానండి. ఒక సిక్స్త్ క్లాస్‌కు సంబంధించి 14 వీడియోలున్నాయండి. ఆహ్, ఈ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి చూసుకోండి. చాలా ఎక్కువ కంటెంట్ ఉంది సిక్స్త్ క్లాస్‌కి. అందువల్ల 14 వీడియోస్ వచ్చాయండి. ఓన్లీ సిక్స్త్ క్లాస్‌కి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా వీడియోస్ 3, 4 వచ్చాయండి ఒక క్లాస్‌కి. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారు. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తున్నాను డైలీ. మీరు టెక్స్ట్ బుక్‌లు అసలు చదవవసరం లేదు. ఇందులోనే అన్నీ కూడా కవర్ అవుతాయండి. అది కూడా పాత సిలబస్, కొత్త సిలబస్ 2 కూడా కవర్ చేసి చెప్తున్నానండి. అన్నీ కూడా కవులు, ఇతివృత్తాలు, ప్రక్రియలు తర్వాత ఏమో సందులు, సమాసాలు అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. సైకాలజీ వీడియోస్ కూడా నేను చాలా చేశానండి. ఒకసారి చూడండి. స్టార్టింగ్‌లో చేశాను. డీఎస్సీకి సంబంధించి సైకాలజీ బిట్స్. తెలుగు కూడా చేశాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దామండి. ఇది ఈ సెవెంత్ క్లాస్‌కి సంబంధించి ఇది నాలుగో వీడియో అండి ఇది. లెసన్ కూడా నాలుగో లెసన్ మర్రి చెట్టు అండి. ఈ లెసన్ పేరు మర్రి చెట్టు. సెవెంత్ క్లాస్‌లో ఇది నాలుగో వీడియో, నాలుగో లెసన్ అండి ఇది. ఒకసారి చూసుకోండి. దానికి సంబంధించి మనం చూసుకుంటే ఈ మర్రి చెట్టు ప్రక్రియ ఏంటంటే స్వగతం లేదా స్కెచ్ అండి. స్వగతం లేదా స్కెచ్. ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి అండి. ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. మర్రి చెట్టు యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి అండి. ప్రక్రియ ఏంటంటే స్వగతం, స్కెచ్. ఇతివృత్తాలను ప్రత్యేకించి మనకి సిలబస్‌లో అనౌన్స్ చేశారండి. ఒకసారి చూసుకోండి. ఇతివృత్తాలు ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. అలాగే మర్రి చెట్టు యొక్క లెసన్ యొక్క పాఠం ఉద్దేశ్యం ఏంటంటే నిత్యం మన పరిసరాలలో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులు చూస్తుంటాం. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనకి ఈ విధంగా ఇచ్చి ఏ పాఠం యొక్క ఉద్దేశం అని కూడా అడుగుతూ ఉంటారు. అలాగే కొన్ని లెసన్‌లు ఇచ్చి అందులో ఈ దేని యొక్క ఉద్దేశం అనేది కూడా అడగడం జరుగుతుందండి. అందువల్ల మన ఉద్దేశాలు కూడా మనం తెలుసుకోవాలి. ఏ పాఠం ఎందుకు చెప్తుంది? ఏం చెబుతుందనేది కూడా మనం తెలుసుకోవాలండి. అలాగే ఈ మర్రి చెట్టు లెసన్‌ని త్రిపురనేని గోపీచంద్ అతను రాయడం జరిగిందండి. త్రిపురనేని గోపీచంద్ అండి. ఇతని యొక్క కాలం ఎంతంటే 8, 9, 1910 నుంచి 2, 11, 1962 వరకండి ఇతని యొక్క కాలం. ఇతను కృష్ణా జిల్లా అంగులూరు గ్రామంలో జన్మించారు. కృష్ణా జిల్లా అంగులూరు గ్రామంలో జన్మించారండి త్రిపురనేని గోపీచంద్ గారు. తండ్రి త్రిపురనేని రామస్వామి అండి. తల్లి పున్నమాంబ అండి. ఇతను తండ్రి త్రిపురనేని రామస్వామి, తల్లి పున్నమాంబ అండి. అలాగే మనకి చూడండి ఇక్కడ ధర్మవొడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు వంటి రచనలు రాశారు. ఇవన్నీ కూడా త్రిపురనేని గోపీచంద్ గారి యొక్క రచనలు. ధర్మవడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు వంటి రచనలు చేశారు. వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించిందండి ఇతనికి. దేని గురించి? పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. అలాగే మనకి ఇక్కడ చూడండి వాక్యాల్లో క్రియ ముందు ఇది గ్రామర్ పాయింట్ అండి. ఆ లెసన్ వెనకుంటే గ్రామర్ పాయింట్లు ఇవి చూసుకోండి. వాక్యాల్లో క్రియ ముందుగా ఎవరిని, దేనిని, వేనిని అనే ప్రశ్న వస్తే సమాధానమే ప్రశ్నిస్తే వచ్చే సమాధానం మనం కర్మ అంటాం. ముందు లెసన్‌లో కూడా చెప్పుకున్నాం. అలాంటి పదాలకు
చివర ద్వితీయ విభక్తి ప్రత్యయమైన నీ ను చేరుతాయండి. చూడండి, వాక్యాల్లో క్రియ ముందుగా ఎవరిని, దేనిని, వేనినని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్మ అవుతుంది. అలాంటి పదాలకు చివర ద్వితీయ విభక్తి ప్రత్యయములైన నీ ను చేరుతాయండి. చూడండి, అలాగే సకర్మకాలు ఏంటి? ఉదాహరణ చూడండి, లక్ష్మణుడు శత్రువులను జయించగలడు. ఇవి సకర్మకాలండి. ఉదాహరణకు లక్ష్మణుడు శత్రువులను జయించగలడు. పై వాక్యంలో క్రీస్తు ముందు ఎవరిని, దేనిని, వేరిననే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది కాబట్టి ఈ వాక్యాలను సకర్మకాలు అంటాము. చూడండి, పై వాక్యంలో క్రీస్తు ముందు ఎవరిని, దేనిని, వేనిననే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది కాబట్టి ఈ వాక్యాలు సకర్మకాలని అంటాము. అకర్మకాలు, సకర్మకాలు, అకర్మకాలు రెండు ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తున్నాడు. సకర్మకాలు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు అకర్మకాలండి. చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. పై వాక్యంలో క్రియకు ముందు చూడండి, ఇక్కడ క్రియకు ముందు ఇది తప్పు పడ్డది. చూడండి, పై వాక్యంలో క్రియకు ముందు దేనిని, వేనిని, ఎవరిని అనే పదాలు ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావడం లేదు. అంటే ఈ వాక్యంలో కర్మ లేదని అర్థం. కాబట్టి పై వాక్యంలో అకర్మకాలు అంటాము. సో కానీ సకర్మకాలు అంటే పై వాక్యంలో క్రియ ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది. చూడండి, లక్ష్మణుడు శత్రువుని జయించాడు. లక్ష్మణుడు ఎవరిని జయించాడు? మనకి శత్రువులు అలా వస్తుంది. కానీ ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు వాక్యంలో మనకి ఏముంది? ఎలాంటి సమాధానం రాలేదు దేనిని, వేనిని అనేటప్పుడు. కాబట్టి ఇలాంటి వాక్యాలు మనం ఏమంటామంటే అకర్మక వాక్యాలని అంటామండి. చూడండి, ఇకార సంధి గురించి మనం తెలుసుకుందాం. ఇకారానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు జరిగే సంధి కార్యాన్ని ఇకార సంధి అంటాము. ఇది వైకల్పికం. చూడండి, ఇకారానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు అచ్చుపరమైనప్పుడు జరిగే సంధి కార్యాన్ని ఇకార సంధి అంటాం. ఇది వైకల్పికం అవుతుందండి. నెక్స్ట్ మనం చూడండి, దీనికి సంబంధించి మర్రి చెట్టు లెసన్కి సంబంధించి మనకి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అవి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి, ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అండి. మర్రి చెట్టు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. మర్రి చెట్టు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. దేనికి? వచన కవిత, జానపద కవిత, స్కెచ్, శతకం. ప్రక్రియ అడిగాడు ఇక్కడ మనకి. మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటని అడిగారండి. మనకి ఇక్కడ ఏంటండి మనం చదువుకున్నాం? ఆప్షన్ 3 అండి, స్కెచ్. మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే స్కెచ్ అండి. అలాగే మర్రి చెట్టు పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారండి. మానవ స్వభావం, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, సహానుభూతి. మర్రి చెట్టు పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారండి. మనకి 4 మనకి ఏం చదువుకున్నామండి? ఆప్షన్ 4 అండి, సహానుభూతి. ఏంటండి? మర్రి చెట్టు పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. అలాగే మర్రి చెట్టు పాఠ్యభాగం రచయిత ఎవరండి? మనం ఏం చదువుకున్నాం? చూడండి, త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్, త్రిపురనేని రవిచంద్, త్రిపురనేని చంద్రకాంత్. ఎవరన్నాడు? మనకు చదువుకున్నామండి ముందు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. త్రిపురనేని గోపీచంద్ అండి. మర్రి చెట్టు పాఠ్యభాగ రచయిత త్రిపురనేని గోపీచంద్. మర్రి చెట్టు పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. మర్రి చెట్టు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. దేనికండి? స్కెచ్ అనే ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ మనకి 4 చూడండి, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గోపీచంద్ గారి రచన ఏది? కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గోపీచంద్ గారి రచన ఏదని అడుగుతున్నారండి. మనం ముందు చదువుకున్నాం. ధర్మ వడ్డీ, మమకారం, మాకు ఉన్నాయి స్వగతాలు, పండిత పరమేశ్వర శాస్త్రి ఈలునామా. ఈ 4 మనం ఏం చదువుకున్నాము? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గోపీచంద్ గారి రచన ఏదంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. నెక్స్ట్, నేను ఒకరు నాటుగా మొలిచిన దాన్ని కాదు. ఈ మాటలు అన్నది ఎవరు? నేను ఒకరు నాటగా మొలిచిన దాన్ని కాదు అని మాట ఎవరన్నారు? మర్రి చెట్టు, తుమ్మ చెట్టు, మామిడి చెట్టు, తాటి చెట్టు. 4 ఏది మనకు కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ 1 అండి, మర్రి చెట్టు. నేను ఒకరు నాటగా మొలిచిన దాన్ని కాదని మర్రి చెట్టు అన్నదండి. నెక్స్ట్, ఘోరాపచారం చూడండి, ఘోరాపచారం ఈ సంధిలోని సంధి ఏది?
ఈ పదంలోని సంధి ఏది? ఘోరాపచారం అనే పదంలోని సంధి ఏది? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. ఏమవుతుందండి ఇక్కడ మన 4 సంధులు ఘోరాపచారంలోని మనకి సంధి ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. గుణ సంధి అవుతుంది. ఘోరాపచారం అనే పదం గుణ సంధి అవుతుందండి. నెక్స్ట్ మనకి ఏడోది చూడండి. మిగిలిన పక్షుల్లాగా కాకుండా ఈ పక్షులకు మానవులతో సంపర్కం ఎక్కువ ఉంటుంది అని మర్రి చెట్టు ఈ పక్షుల గురించి అన్నది. ఏ పక్షుల గురించి అన్నది? మిగిలిన పక్షుల్లాగా కాకుండా ఈ పక్షులకు మానవులతో సంపర్కం ఎక్కువ ఉంటుందని ఏ పక్షి గురించి మర్రి చెట్టు అన్నది? చిలుకలు, కాకులు, గోరింకలు, నెమళ్ళు. దేని గురించి అని అన్నదండి? ఏ పక్షుల గురించి అన్నదండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కాకులు. ఏంటండి? కాకులు. కాకుల గురించి మర్రి చెట్టు అనడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 8వది నిభ పదానికి వికృతి. నిభ అనే పదానికి వికృతి. నిత్యము, నెపము, నర్తనము, నెగడు. ఏంటండి ఇక్కడ? నిభ అనే పదానికి వికృతి. ప్రకృతి వికృతి కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. నిభ అనే పదానికి వికృతి ఏంటని అడుగుతున్నాడండి. ఏంటండి? ఆప్షన్ 2 అండి. నెపము. నిభ అనే పదానికి వికృతి ఏంటంటే నెపము అండి. నెపము అనే పదానికి ప్రకృతి నిభ. నిభ అనే పదానికి వికృతి నెపము. నెక్స్ట్ మనకు 9వది చూడండి. వాక్యాల్లో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని ప్రశ్నిస్తే అది ఏమవుతుంది? చూడండి. వాక్యాల క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని ప్రశ్నిస్తే అది ఏ వాక్యం అని వస్తుంది అని అడుగుతున్నారండి. కర్త, కర్మ, విశేషణం, క్రియ. ఏది వస్తుందండి? మనం ముందు చదువుకున్నాము. ఆప్షన్ 2 అండి. కర్మ. వాక్యాలు క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని ప్రశ్నిస్తే అది ఏంటవుతుందంటే కర్మ అవుతుందండి. నెక్స్ట్ 10వది చూడండి. సాధారణ కర్మ పక్కన ఈ విభక్తి చేరుతుంది. సాధారణ కర్మ పక్కన ఏ విభక్తి చేరుతుంది? ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి. మనకి ఏ ఆప్షన్ అండి? మనకి ఇక్కడ కర్మ పక్కన ఏ విభక్తి చేరుతుందండి? మనకు ఆప్షన్ 2 అండి. ద్వితీయ విభక్తి. సాధారణ కర్మ పక్కన ద్వితీయ విభక్తి చేరుతుంది మనకి. నెక్స్ట్ మనకి చూడండి 11వది చూసుకుంటే కర్మ లేని వాక్యాలు ఏమవుతాయి? కర్మ లేని వాక్యాలు సకర్మకాలు, అకర్మకాలు, సంబోధనలు, అమంత్రణలు ఏమవుతుంది? సకర్మకాలు, అకర్మకాలు, సంబోధనలు, అమంత్రణలు ఏమవుతాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అకర్మకాలు. కర్మ ఉంటే సకర్మకాలండి. కర్మ లేని వాక్యాలు అకర్మకాలు. నెక్స్ట్ వికల్ప సంధికి ఉదాహరణ. వికల్ప సంధికి ఒక ఉదాహరణ రాయండి. వికల్ప సంధికి ఉదాహరణ ఉత్వసంధి, అత్వసంధి, ఇత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి. వికల్ప సంధికి ఉదాహరణ. వికల్ప అనే పదానికి సంధి ఏంటని అడుగుతున్నారండి. మనకి ఏంటి? మనకి ఇక్కడ వస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఇత్వసంధి. వికల్ప అనే పదానికి సంధి ఇత్వసంధి. నెక్స్ట్ మనం చూడండి 13వది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాళ్ళలో సకర్మ వాక్యాన్ని గుర్తించండి. సకర్మక వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాక్యాల్లో సకర్మక వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ చూడండి. సంపాతి ఎగురుతున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, దశరథుడు మరణించాడు, సుమిత్ర లక్ష్మణ్ణి ఆశీర్వదించింది. ఇందులో మనకి సకర్మక వాక్యం ఏది? చూడండి. సంపాతి ఎగురుతున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, దశరథుడు మరణించాడు, సుమిత్ర లక్ష్మణ్ణి ఆశీర్వదించింది. మనకి ఇక్కడ ఏంటండి? మనకి ఆప్షన్ 4 అండి. చూడండి. క్రియకు ముందు దేనిని, వేనిని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇది సకర్మక వాక్యం అవుతుంది. సుమిత్ర లక్ష్మణ్ణి ఆశీర్వదించింది. అలాగే చూడండి 14వది. కింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి. ఇందులో సరైనది ఏంటో గుర్తించుకున్నాం. జటాయువు నేల కూలాడు సకర్మ వాక్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు సకర్మ వాక్యం. కైకేయి భరతుని రాజుగా చూడదలిసింది సకర్మక వాక్యం. ఇది మనకి ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారండి. జటాయువు నేల కూలాడు సకర్మక వాక్యం అని అన్నాడండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇది సకర్మక వాక్యం అన్నాడు. కైకేయి భరతుని రాజుగా చూడదలిసింది ఇది సకర్మ వాక్యం అన్నాడు. మనకి ఏది కరెక్ట్ అవుతుంది చూడండి. మనం చదువుకున్నాం కదండి. దేనిని వేటిని అనే ప్రశ్న కర్మకు ముందు ప్రశ్న మనం వేస్తే మనకి క్రియకు ముందు మనం ప్రశ్నించామనుకోండి అది మనకి సకర్మక వాక్యం అవుతుంది. మనం ముందే చదువుకున్నాం. మనకి ఇక్కడ అది ఏ వాక్యం ఉంది?
మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఈ మాత్రమే చూడండి. కైకేయి భరతుని రాజుగా చూడదలిసింది. సకర్మక వాక్యం. సకర్మక వాక్యం అంటే కర్మ ఉండి క్రియకు ముందు మనం దేనిని వేటిని అని ప్రశ్నిస్తే మనకు సమాధానం వస్తే దాన్ని మనం సకర్మ వాక్యాలు అంటాం. కాబట్టి ఇది మనకి సకర్మక వాక్యం అంటామండి. నెక్స్ట్ మనకు 15 చూడండి. సమయాన్ని వృధాగా గడపడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సమయాన్ని వృధాగా గడపడం అనే అర్థంలో జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఏంటి? కాలక్రమం, కాలానుగుణం, కాలక్షేపం, కాలాంతం. కాలక్రమం, కాలానుగుణం, కాలక్షేపం, కాలాంతం. ఏంటండి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. కాలక్షేపం సమయాన్ని వృధాగా గడపడం అనేది కాలక్షేపం అనే జాతీయాన్ని ఉపయోగిస్తారండి. ఈ అర్థంతో మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 16వది. క్రింది వాటిలో త్రిపురనేని గోపీచంద్ గారి రచన కానిది. క్రింది వాటిలో త్రిపురనేని గోపీచంద్ గారి రచన కానిది ఏంటి? కొండగాలి, ధర్మవొడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు. ఈ నాలుగింట్లో మనం త్రిపురనేని గోపీచంద్ గారి రచన కానిది ఒకటి ఉంది. అది మనం తెలుసుకోవాలండి. ఆప్షన్ 1 అండి. కొండ గాలి అనేది గోపీచంద్ గారి రచన కాదు. మిగతావన్నీ ధర్మవొడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు ఇవన్నీ కూడా త్రిపురనేని గోపీచంద్ గారి యొక్క రచనలు. నెక్స్ట్ మనకి 17. నా బ్రతుకులో స్వార్థం లేదు అన్నది. నా బ్రతుకులో స్వార్థం లేదు అన్నది ఎవరు? కుర్రకారు, ప్రెసిడెంటు, ఎర్రన, అలాగే మర్రి చెట్టు. నా బ్రతుకులో స్వార్థం లేదని అన్నది ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మర్రి చెట్టు. మర్రి చెట్టు అండి. నా బ్రతుకులో స్వార్థం లేదని మర్రి చెట్టు అనడం జరిగింది. నెక్స్ట్ మనకి 18. అపేక్ష పర్యాయ పదాలు రాయండి. అపేక్ష అనే పదానికి పర్యాయ పదాలు రాయమంటున్నారండి. చూడండి ఫస్ట్ ఆకలి కోరిక, ప్రేమ కోరిక, కాంక్ష కోరిక, దాహం క్షుధ. దాహం క్షుధ అండి. మనకి ఏంటని అడుగుతున్నారు చూడండి. అపేక్ష అనే పదానికి పర్యాయ పదాలు ఆకలి కోరిక, ప్రేమ కోరిక, కాంక్ష కోరిక, దాహం క్షుధ. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కాంక్ష అంటే కోరిక అండి. అపేక్ష అంటే కాంక్ష కోరిక అనేవి పర్యాయ పదాలు అవుతాయి ఆ పదానికి. ఇదండి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. మళ్ళీ రేపు మనం 7th క్లాస్ సంబంధించి మనం వేరే లెసన్ గురించి మనం చెప్పుకుందాం. దానికి సంబంధించి బిట్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.